హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ది రియల్ బకీరా, ది మ్యాన్ విత్ వింగ్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు మేము ఇప్పుడు పాండిచేరిలో తీసుకున్నది. సో మేము 5 మెంబర్స్ వచ్చాము ఇక్కడికి. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది హాల్ సెక్షన్ అనమాట. 5 మెంబర్స్ కూర్చోడానికి సీటింగ్, ఆపోజిట్లో టీవీ. మీరు దీన్ని డిజైన్ చేసి ఉంటాయి కనుక మొత్తం మీద పాత ఇల్లు టైప్ది ఉన్నాయి. పాత ఇల్లు ఉంటుంది కదా, అట్లా కొద్దిగా విలేజ్ మూడ్లోకి తీసుకొస్తుంది అనమాట. సో ఈ ఫ్లాట్ వచ్చేసి 2 బెడ్రూమ్స్, హాల్, ఇండివిజువల్ హౌస్ అనమాట ఇది. సో ఇప్పుడు మీరు వస్తుంది డైనింగ్ టేబుల్, 4 కూర్చొని ఈజీగా తినేవచ్చు ఇక్కడ. సో ఇది కిచెన్ అనమాట. సో కిచెన్కి అటు సైడ్ ఇంకో వాష్రూమ్ ఉంది. సో కిచెన్లో వీళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఇండక్షన్ స్టవ్, కొన్ని యూటెన్సిల్స్, ప్లస్ ఆక్వాగార్డ్ది వాటర్ ప్యూరిఫైయర్, ఓవెన్, ఫ్రిడ్జ్, ఒకటి కెటిల్ కూడా. సో ఇవన్నీ మనము ఇక్కడ కాంబోలో వచ్చేస్తాయి అనమాట. ఇవి మనం సపరేట్గా వీటికి ఏం చార్జబుల్ కాదు. మనం ఏదైతే ప్యాకేజ్లో తీసుకుంటామో అదే ప్యాకేజ్లో వచ్చేస్తాయి అనమాట మనకు అన్నీ. సో ఇది మొత్తం ఏసీ అనమాట. సో మేము ఈ విల్లా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఈ ఫోటో. ఇంత అందమైన పిక్చర్ కోసమే తీసుకున్నాం మేము. సో ఇక్కడున్న ఫర్నిచర్కి దేని కూడా ఎక్స్ట్రా ఛార్జ్ ఏం కాదు. సో మనకి ఒక వాషింగ్ మిషన్ కూడా ఉంది. సో ఇన్ కేస్ మనం వాష్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో మీరు చూస్తుంది ఇప్పుడు కామన్ బెడ్రూమ్. సో మనకు ఒక ఏసీ వస్తుంది, కింగ్ సైజ్ బెడ్, కబోర్డ్స్. సో ఇప్పుడు మనం మన మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం వెళ్ళి. సో ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అనమాట. కొద్దిగా క్లటర్ ఉంటుంది. మేము నైట్ ఆల్రెడీ ఇక్కడ స్టే చేసినాం కదా, అందుకు మొత్తం బెడ్షీట్స్ అవన్నీ జరిగిపోయి ఉన్నాయి. సో వీళ్ళు మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఒక పెద్ద అద్దం, అటాచ్డ్ బాత్రూమ్, ఏసీ విత్ కబోర్డ్. సో నార్మల్ మన ఇంట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో సేమ్ అన్నీ అవే ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ కూడా. సో హోమ్లీ ఫీల్ అనమాట. అంటే పాండిచేరిలో మనం ఎక్కడైనా రూమ్లో ఉండే బదులు ఇక్కడ ఇట్లాంటి అపార్ట్మెంట్ తీసుకొని లేదా ఇట్లాంటి విల్లా తీసుకొని కంఫర్టబుల్గా మనం అందరం ఉండొచ్చు ఇక్కడ. ఇప్పుడు యూజువల్గా 5 మెంబర్స్ ఉండాలంటే 5-6 మెంబర్స్ అంటే ఇట్లాంటిది ఇల్లు బెటర్. సో ఈ విల్లా మాకు ఎంతకు వచ్చింది అనేది అన్నీ నేను మీకు సైడ్ స్క్రీన్ మీద వేస్తాను, చూడండి అవి.